ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి అయి నమ. ఓం శ్రీ వారాహి దేవి అయి నమ. అందరికీ నమస్కారము. ఈ వీడియో భార్యాభర్త లేక ప్రేయసి ప్రేమికులు సంబంధించిన వశీకరణ యంత్ర, చక్కెరతో వశీకరణ యంత్ర, చక్కెరతో వశీకరణ మంత్రం. ఈ మంత్రము మీరు కేవలం ఫస్ట్ రోజు ఒక శుక్రవారం రోజున, ఒకే ఒక శుక్రవారం రోజున 1008 సార్లు, దీనికి పెద్దగా పూజలు పునస్కారాలు అనేది ఏముండదు. మీరు ప్రతిరోజు మీరు ఉదయం స్నానం చేసి ఏ విధంగా అయితే మీరు మీ ఇంట్లో మీరు పూజ చేస్తారో అదే ప్రకారం చేసి మీరు ఇప్పుడు నేను ఇవ్వబోతున్న మంత్రాన్ని ఫస్ట్ రోజు శుక్రవారము 1008 సార్లు జపం చేయండి. తర్వాత రోజు నుంచి కేవలం 11 సార్లు మాత్రమే చేయండి. 11 సార్లు చేసి మీరు బెల్లము లేదా చక్కెర తీసుకొని అవి 11 సార్లు ఇచ్చి మీతో ఎవరైతే గోడున్నారో, ఇబ్బందికరంగా ఉంటున్నారో, మిమ్మల్ని చూస్తే అంటే ఇది ఫ్యామిలీకి సంబంధించిన, కుటుంబంలో సంబంధించిన వాళ్ళకి, బయట వాళ్ళకి కాదు, ఎదురు వచ్చిన వాళ్ళు, బండి ఎక్కిన వాళ్ళు, ట్రైన్లో చూసాము, బస్సులో మా పక్కన కూర్చుందన్న వాళ్ళకి కాదు, ఇంటి పక్కన వాళ్ళకి కాదు, మన ఇంటి ముందు ఉండే వాళ్ళకి కాదు, కేవలం ఉమ్మడి కుటుంబంలో ఉండే వాళ్ళకి మాత్రమే. భార్యాభర్తలు ఇంట్లో గొడవలు జరుగుతుంటూ ఉంటాయి. వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండాలి, ఒకరి మాట గౌరవించాలి. తర్వాత ప్రేమికులు, మేము 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము, తర్వాత ఇప్పుడు నన్ను కలిసి వేరేతో ఉంటుంది, లేదా నన్ను పెళ్లి చేసుకుంటానని 10 సంవత్సరాల నుంచి నాతో ఉన్నాడు, నన్ను వదిలేసి అమ్మాయితో వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళకి ఈ తంత్రము, ఈ మంత్రము బాగా ఉపయోగపడుతుంది. చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇవ్వబోతున్న ఈ మంత్రము చక్కగా ఉపయోగించుకోండి. అందరికీ ఉపయోగించుకొని నేను చాలామందికి ఇచ్చిన తర్వాత చాలామంది బాగున్నారు, భార్యాభర్తలు కలిసి ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కడో ఉండేవాళ్ళ గురించి కాదు, ఇంట్లో ఉమ్మడి కుటుంబం వాళ్ళకి, ఆమె ఒక ఊరిలో ఉంది, నేను ఒక ఊరిలో ఉంది, అవుతుందంటే ఖచ్చితంగా అవదు, కుదరని పని అది. కనుక ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే. మంత్రము ఈ విధంగా ఉంటుంది. మీ ఇష్టదైవానికి ముందుగా ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేయండి. తర్వాత మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి మీరు సంకల్పం చెప్పుకోండి. ఈ మంత్రాన్ని ఫస్ట్ శుక్రవారం రోజున 1008 సార్లు జపం చేసిన తర్వాత 11 సార్లు అభిమంత్రించాలి. బెల్లము లేదా చక్కెర చేలో పట్టుకొని 11 సార్లు అభిమంత్రించి, ఇంట్లో వాళ్ళు ప్రేయసి ప్రేమికులు దూరం అవుతున్నారు, వెళ్ళిపోతారు, ఇంకా మనకు దొరకదు అనుకున్నప్పుడు దీన్ని చేసుకోవచ్చు. కానీ ఎవరికంటే వాళ్ళకి చేయకూడదు. ఎవరికంటే వాళ్ళకి చేసారంటే దాని ఫలితం మీరే చూస్తారు. మంత్రము ఓం జం వం జాం హ్రీం వం హ్రీం హ్రీం కామిని వశీకరణ స్వాహ. ఓం జం వం జాం హ్రీం వం హ్రీం హ్రీం కామిని వశీకరణ స్వాహ. ఓం జం వం జాం హ్రీం వం హ్రీం హ్రీం కామిని వశీకరణ స్వాహ. ఒకవేళ నేను చదివేది మీకు అర్థం కాకపోయినా ఇదిగో ఇక్కడ రాసి ఉంచాను, దీని ప్రకారం చూసి మీరు చేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కనీసం మా పిల్లలు కూడా మా మాట వినట్లేదు అంటున్నారు, మీ పిల్లలకి కూడా ఉపయోగించవచ్చు. కానీ మంచిగా పనిచేస్తుందని చెప్పి మీరు బయట వాళ్ళకి కానీ చేసినట్లయితే
మీకు వ్యతిరేకత అనేది జరుగుతుంది. బయట వాళ్ళకి ఎవరికి ఉపయోగించవద్దు, నష్టపోవద్దు, బాధపడవద్దు. ఇంట్లో వాళ్ళకి మాత్రమే, మీ కుటుంబంలో మాత్రమే భేదాలు గొడవలు జరుగుతున్నాయి, మాట వినటం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే చేసుకోండి. నా బండి ఎక్కింది, నాతో మాట్లాడింది, నవ్వింది, ట్రైన్లో నా పక్కన కూర్చుంది, బస్సులో నా పక్కన కూర్చుంది, నా ఫోన్ తీసుకుంది అంటే అది మీకు మళ్ళా రివర్స్ అయ్యి మీరు ఎవరితో అయితే మీరు ఉంటున్నారో వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశము జరుగుతుంది. ఇది మాత్రము 100% నిజము. ఇది మంత్రము శుక్రవారం రోజున మొదలు పెట్టండి. 1008 సార్లు చెప్పుకున్న తర్వాత మరుసటి రోజు మీకు అవసరం వచ్చినప్పుడు 11 సార్లు చేతిలో ఉంచుకోండి. 11 సార్లు అభిమంత్రించండి, వాళ్ళకి ఇవ్వండి. మీకు ఇది ఈ మంత్రం, ఈ శ్రీ ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా ముగ్గురు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు అడిగారు, సార్ ఇట్లా పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏమని బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము, కానీ మీలాంటి వాళ్ళకి చెప్తే ఏమన్నా పరిహారం చెప్తారని మేము ఫోన్ చేసాము అన్నారు. ఇది అదే వీడియో, మీకు సంబంధించిన వీడియోనే మీకు చేస్తున్నాను. ఒకసారి చూసుకొని చేయండి. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు 3 సార్లు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఏముందిలే అనుకోకుండా మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు అయిపోయే వరకు చూడండి. మొదట కొంచెం చూసి మళ్ళీ తర్వాత మధ్యలో కొంచెం చూసి చివరిన కొంచెం చూస్తే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయే వరకు మీరు చూడండి. ఇదే మంత్రంతో ఫోటోతో కూడా చేసుకోవచ్చు. ఫోటో మీద కుడి చేయి పెట్టి మీరు ఫోటోను 2 సార్లు చూసి ముందుగా చెప్పినట్టుగా గణపతి మంత్రం చేసుకొని మీ ఇష్టదైవం కులదైవ మంత్రం కులదైవానికి మీరు ప్రార్థన సంకల్పం చెప్పుకొని ఫోటో పైన చేపెట్టి మీరు అంటే ఫోటో కంటే 108 సార్లు చేయాలి. ఫోటో లేదనుకో చక్కెర బెల్లం అయితే 11 సార్లు సరిపోతుంది. ఈ శ్రీం ఛానల్ ఇంతకుముందు శ్రీం ఛానల్ అని ఉంది, ఇప్పుడు శ్రీం భద్రకాళి అని మార్చాము. ఈ శ్రీం భద్రకాళి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. మంచి వీడియో మీకు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. చాలామంది కూడా బాగున్నాయి వీడియోలు చేయమని, నేను చేయలేకపోతున్నా కూడా చేయండి అని అడుగుతున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా మనం చెయ్యాలి కదా. మన వీడియోలు కొంతమందికి ఉపయోగపడుతున్నాయి, వాళ్ళ కోసమైనా చెయ్యాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. ఈ శ్రీం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో చూసిన వాడికి చూసినట్టుగా ఒక్కొక్కదాన్ని చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేస్తాను. జై వారాహిదేవి.